హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫైనల్లీ HIT3 ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఈ వీడియోలో HIT3 ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ కొన్ని థీరీస్ గురించి చూద్దాం. సో వై సో లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చి ఈ డైలాగ్ హీరో చెప్తారని తెలుసు, కానీ ఎవరు చెప్తున్నారు? సో ఐ థింక్ హీరో ఈ డైలాగ్ని ఈ క్యారెక్టర్తో చెప్తున్నారు అనుకుంటున్నాను. ఈ డైలాగ్ అయిన వెంటనే కొన్ని ర్యాండమ్ షాట్స్ ఉంటాయి. ఆ ర్యాండమ్ షాట్స్లో ఒక హ్యాండ్ అయితే కట్టే ఉంది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మన అర్జున్ ఒక అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు కొట్టిస్తూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద అమ్మాయిని టీజ్ చేస్తుండొచ్చు. సో అక్కడే ఆ అమ్మాయితో తన లాటి ఇచ్చి పనిష్మెంట్ అయితే ఇచ్చి. అండ్ అప్పుడైతే మన హీరో తెలంగాణకి వచ్చాడు అనుకుంటున్నాను నేను. అండ్ HIT ద థర్డ్ కేస్ మొత్తం కూడా ఈ 9 months బేబీ మీద అయితే ఉంటుందన్నమాట. సో నేను అనుకున్న థీరీ ప్రకారం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ తలకిందగా వేలాడదీసే కేసు అయిపోయిన తర్వాత మన హీరో తెలంగాణకు వస్తాడు. అండ్ తెలంగాణలో ఈ 9 months బేబీ మిస్సింగ్ కేసు అయితే హ్యాండిల్ చేస్తాడు. అప్పుడు మన ఈ CTK గ్యాంగ్ మొత్తం బయటపడు. ఈ కేసెస్ కోసమే మన హీరో రాజస్థాన్, గుజరాత్ ఇలా అన్ని ప్లేసెస్కి తిరుగుతాడు. విషయం ఎలా చెప్పారంటే ఒక షాట్లో మన హీరో జైపూర్ మ్యాప్ని చూస్తూ ఉంటాడు. సో దానికి ఒక ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇందాక గుర్తుంచుకోమన్న ఒక షాట్ గుర్తుందా? ఆ హ్యాండ్ ఈ ఫ్యాక్టరీలో మన నాన్నగారిని పట్టుకున్న ఒకరి హ్యాండ్ అయితే ఆ కట్టన్ మిషన్లో వేస్తానమాట. అతని హ్యాండే ఆ హ్యాండ్. అండ్ ఈ మూవీలో మన హీరోకి సపోర్టింగ్ రోల్ లాగా ఇతను అయితే ఉండొచ్చు. ఇతను కలిసి కొత్త క్యారెక్టర్ అనుకుంటా. ఈ విషయం చాలా మంది తెలిసిపోయి ఉండద్ది. అండ్ మన చాగంటి గారి ఎలివేషన్స్ అయితే ఎక్కడో ర్యాండమ్గా పిక్ చేయలేదు. స్పెషల్గా మూవీ కోసం మన శైలేష్ గారు చాగంటి గారి దగ్గరికి వెళ్ళి వీడియో తీర్చుకున్నారంట. దట్స్ ఏ గ్రేట్ ఐడియా. మూవీలో చాలా ఈగల్ షాట్స్ అయితే ఉన్నాయి. సో మన హీరోని ఈగల్తో ఏమైనా రెఫరెన్స్ చేస్తున్నారా లైక్ సిమిలీ? సో మనం చూడాలన్నమాట. షాట్లో ఒక ఇంటి బయట ఒక ఆర్మీ వ్యాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుండొచ్చు. అండ్ ట్రైలర్లో ఒక షాట్లో మన నాన్నగారు దేన్నో చూసి భయపడుతూ ఉంటారన్నమాట. కానీ తన వెనకాల వ్యక్తి చూస్తే అంతగా ఏమీ భయపడ్డు. సో తను ఇలాంటి కేసెస్ ఆల్రెడీ డీల్ చేసి ఉండొచ్చు. మన నాన్నగారికి ఇదే ఫస్ట్ కేసు ఏమో. నాకు తెలిసినంత వరకు అయితే ట్రైలర్లో ఈ షాట్ని చూసి మన నాన్నగారు అంతలా భయపడి ఉంటారు. సైకో టార్చర్ లైక్ ఇక్కడ ఈ పర్సన్ని టార్చర్ చేస్తుంటే దానికి ఒక ప్లేస్ లాగా ఏర్పాటు చేసి చుట్టూ జనాలంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే చాలా మందిని కూడా కేజెస్లో పెట్టేసి ఉంటారు. సో వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళని టార్చర్ చేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. వీళ్ళే CTK గ్యాంగ్. సో మరి వీళ్ళు ఎందుకు ఆ బేబీని అయితే ఎత్తుకొచ్చారో మనకైతే తెలియదు. వీళ్ళని కాపాడడానికి మన హీరోతో పాటు ఇంకో 4 members అయితే వెళ్తారనమాట. అక్కడే మనకి ఈ కంప్లైంట్ ఇచ్చిన లేడీ కూడా ఉంటారు. టోటల్ ట్రైలర్లో ఏదైనా మోస్ట్ వైలెంట్ షాట్ అయినా ఉందంటే అది ఈ షాటే. జస్ట్ బాడీ పార్ట్స్ని కట్ చేసి పక్కన పడేయండి బ్రో, మ్యాడ్నెస్ అంతే. అండ్ విలన్ గ్యాంగ్లో ఈ పర్సన్ అయితే గుర్తుంచుకోండి, తిను కూడా మెయిన్ మెంబర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ షాట్లో ఆ జాకెట్ పర్సన్ సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాని అండ్ ఈ లేడీ ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వెనకాల మెంబర్ చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే కొట్టుకుని చంపేసుకునే రేంజ్కి వెళ్ళిపోయినా వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే పెచ్చన కూడా. సో టోటల్గా HIT3ని కొన్ని వర్డ్స్లో చెప్పాలంటే శాంతంగా నివసించాలనుకునే జనాల మధ్యలోకి వచ్చి చేరిన మృగాలను చంపడానికి ఒక మనిషి మృగంగా మారని చెప్పచ్చు. ఈ పోరాటంలో గెలిచామా ఓడామా గురించి పక్కన పెడితే జనాలను కాపాడామా లేదా అనేదే అంతిమ విజయంగా పెట్టుకున్నాడు మన అర్జున్ సర్కార్. ఓకే బ్యాక్ టు అవర్ వీడియో. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం జరిగేది ఒక హాస్పిటల్ లాంటి ప్లేస్లో అనుకుంటా. ఇది నేనే చెప్తున్నా అంటే ఈ షాట్లో వెనకాల చూసుకోవచ్చు ఫీమేల్ వార్డ్, ప్రైవేట్ వార్డ్ అని ఉన్నాయి అనమాట. సో హాస్పిటల్ లాంటి ప్లేస్ని వీళ్ళు రెనోవేట్ చేసి ఇలాంటి పనుల కోసం వాడుకుంటూ ఉండొచ్చు. క్లైమాక్స్ ఎపిసోడ్లో చాలా వైలెంట్ సీన్సే ఉన్నాయి. టీజర్లో ఒక షాట్లో ఈ 1 hand మ్యాన్ ఇంకో హ్యాండ్తో ఎవరినో పాయింట్అవుట్ చేస్తూ కనబడతాడు. అది పాయింట్అవుట్ చేసేది మన హీరోనా జస్ట్ థియరీ. అండ్ టోటల్ టీజర్లో నా ఫేవరెట్ డైలాగ్ ఏనండి, మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది, అదే వైలెన్స్. మరి ఆ వైలెన్స్ని కూడా వీళ్ళు బ్రేక్ చేస్తూ ఎంత దూరం వెళ్ళిపోతారో మనం క్లైమాక్స్ ఎపిసోడ్లో చూడాలి. అందుకే మన నాన్నగారు అంత వైలెంట్గా రియాక్ట్ అవుతారు. మరి అల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. టీజర్ అండ్ ట్రైలర్లో కొన్ని షార్ట్స్లో మన హీరో ఐరిస్ కలర్ బ్లూ కలర్లో అయితే మారిందనమాట. సో మన శైలేష్ గారి డాక్టర్ కాబట్టి ఈ ప్రాబ్లం ఆర్ ఈ డిసీజ్ గురించి ఏం చెప్తారో మనం మూవీలో తెలుసుకోవాలి. సో ఓవరాల్గా నాకు ట్రైలర్ అయితే నచ్చింది, కానీ ట్రైలర్ డ్యూరేషన్ మరీ ఎక్కువ అనిపించింది. నియర్లీ 3.5 minutes దాకా ఉంది. ట్రైలర్ డ్యూరేషన్ తగ్గించుంటే బాగుండేది, ఎందుకంటే అసలైన మ్యాడ్నెస్ మన థియేటర్లో కదా విట్నెస్ చేయాలి. సో ఎనీవేస్ ఇదనమాట HIT ద థర్డ్ కేస్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ థియరీస్. లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.